హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 400 ఎకరాల భూమిని విక్రయించవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు ప్రతిపక్ష పార్టీలు మద్దతును ప్రకటించాయి. విద్యార్థులను, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడంతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు, బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. చూడొచ్చు, ఓ పక్కన మొత్తం యూనివర్సిటీ ముందు పెద్ద ఎత్తున వచ్చినట్టుగా కార్యకర్తల ఆందోళనకారులను తరలిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అరెస్టు చేస్తున్నారు, ఎక్కడికక్కడికి ఈడ్చుకెళ్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చారు. బీజేఎం కార్యకర్తలు ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామంటూ కూడా చెబుతున్నారు. వీళ్ళు మొత్తానికి మాత్రం ఎట్టి పరిస్థితులు పెద్ద ఎత్తున చూడొచ్చు. ఇక్కడ బీజేఎం కార్యకర్తలు ఖచ్చితంగా 400 ఎకరాలకు సంబంధించి ఏ ఒక్క ఇంచు కూడా వదులుకోమంటూ, ప్రభుత్వానికి వదులుకునేది లేదంటూ కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇవాళ పచ్చని పంట మన యొక్క యూనివర్సిటీ నాశనం కట్టుకున్నాడు. ప్రభుత్వ కంపెనీలకు అమ్మాలని విపరీతంగా ప్లాన్ చేస్తున్నదే. జీవన విద్య వైద్యాన్ని కాపాడాల్సిన అవసరము ప్రభుత్వం పైన ఉన్నా కూడా వాటిని రక్షించకుండా తన సౌలభ్యం కోసము రేవంత్ రెడ్డి భూములను అమ్మాలని చూస్తున్నారు. ఖబర్దార్ సీఎం గారు. ఈరోజు జీతాలు ఇచ్చుకొని చేతగాక ఈరోజు భూములు అమ్ముతున్న పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టడం అంటే నీ చేతగానితనం రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఇది పరిస్థితి అని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, అరెస్టుల పర్వం కొనసాగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతుందో ఆ వేలాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ యొక్క భూముల వేలం అనేది అఘాయితము, అన్యాయం అని అడిగినందుకు ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా కూడా మా మీద కక్ష పట్టినట్టు ఈరోజు కార్యకర్తలందరినీ కూడా ఈడ్చుకెళ్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. పోలీసులు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అదుపులోకి తీసుకుంటూ చాలా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి ఇదని చెప్పుకోవచ్చు. 400 ఎకరాల భూమిలో ఏ ఒక్క ఇంచును కూడా వదిలిపెట్టమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. యూనివర్సిటీని ముట్టడి చేసి ఇదే రేవంత్ రెడ్డి ఖబర్దార్, రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడి, అదే విధంగా ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్న బీజేపీ పిలుపుల మేరకు సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్లు పెట్టాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్మార్గ చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఇది మొత్తానికి ఇటు ఏబీవీపీ కార్యకర్తలు, దాంతోపాటు బీజేఎం కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున వచ్చారు. దాంతోపాటు వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ఉన్నట్టుగా పరిస్థితి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది చిలికి గాలి వానలా మారటమే కాకుండా ఏకంగా ఇందులో రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీలు కూడా సిపిఎం మద్దతు ప్రకటించింది, బీజేపీ మద్దతు ప్రకటించింది, బీఆర్ఎస్ కూడా మద్దతు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు వదులుకోమంటూ తెగ చెప్తున్నారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి. ఓటో స్టూడియో. రేవంత్ రెడ్డి సర్కార్ అరాచక ప్రభుత్వంగా మారిందంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వర్సిటీ భూములను అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. హెచ్సియు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వెళుతుంటే తమను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇవాళ హెచ్సియు భూములు అమ్ముతున్నారు, రేపు మరో వర్సిటీ భూములను అమ్మే పరిస్థితి ఉందంటూ ఆరోపించారు. భూముల్ని తెగనమ్ముకుంటాం, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతాం, రాష్ట్రాన్ని ఎక్కడ భూములు ఉంటే అక్కడ అమ్ముకోవడానికి మా ప్రభుత్వం ఏర్పడ్డది అన్నట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సందర్శించడానికి వెళ్తా ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలను నిర్బంధించి, మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి, నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం. ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా హెచ్యు వెళ్తాం, సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం. సెంట్రల్ యూనివర్సిటీయే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది.